హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. ఈరోజు గుంత పొంగనాలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ లేదా మిగిలిపోయిన దోశ బ్యాటర్ తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం, చూపించిన విధంగా క్యారెట్, ఆనియన్స్, మిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. మరీ థిక్ కన్సిస్టెన్సీలో కాకుండా దోశ వేసుకునే కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాము, సో కొంచెం స్మూత్గా అవ్వడానికి బ్యాటర్ని. వన్స్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గుంత పొంగనాలు ప్యాన్ మనం స్టవ్ మీద హీట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆ హోల్స్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని వేయాలి. ఆఫ్టర్ వన్స్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్టయితే తొందరగా కలర్ వస్తుంది, కానీ లోపల బాగా కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో దాన్ని ఒక 5 minutes పాటు బాగా కుక్ చేసుకోండి. 5 minutes కుక్ అయిన తర్వాత అవి నెక్స్ట్ దానికి టర్న్ చేసుకోవాలి, ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇది టొమాటో చట్నీ లేదా అల్లం చట్నీ దేంతో చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్. థ్యాంక్ యూ.